హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఆల్రెడీ తమ్నీల్ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు, మన ఓల్డ్ లొకేషన్ నుంచి ఒక కొత్త లొకేషన్కి అయితే మన వర్క్షాప్ని అయితే మూవ్ చేస్తున్నాం అనమాట. దానికి వచ్చేసి రీజన్ ఏంటిదంటే 2-3 రకాల రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఆల్రెడీ మేము చెట్టు మీద క్యాంపింగ్ చేసిన రోజు మీరు చూసే ఉంటారు. ఒక్క నైట్ కొద్దిగా వాన కొట్టినందుకు ఇక్కడ మొత్తం వాటర్ అయితే అయిపోయినాయి అనమాట. ఆ టైంలో మనం ఇక్కడ ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుకున్నా లేకపోతే తెల్లారి ఏదైనా వీడియో తీద్దామన్నా సరే ఇక్కడ పాసిబుల్ అయితే కాదనమాట. మెయిన్ ఈ వర్షం సీజన్ని బట్టి మేము ఇక్కడ నుంచి అయితే మూవ్ కాబోతున్నాం. అంతేకాకుండా ఇంకొక సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే మన దగ్గర చాలా రకాల మిషనరీస్ అయితే వచ్చేసినాయి అనమాట. వెల్డింగ్ కావచ్చు, కటర్ కావచ్చు, అవి ఇవి. సో వాటిని వాడాలంటే మనకు కంపల్సరీగా కరెంట్ కావాలి. మేము మీకు ఒక వీడియోలో చూపించినట్టుగా దా కరెంట్ని అయితే ఒక సైడ్ నుంచి తీసుకొచ్చినాం. కాకపోతే దాని ఓనర్స్ వచ్చేసి మనకు అబ్జెక్షన్ అయితే చెప్పారనమాట. సో దానివల్ల ఇక్కడ కరెంట్ వచ్చే సిచ్యువేషన్ చాలా తగ్గిపోయింది. తీసుకురావచ్చు, కాకపోతే దానికి చాలా ఎఫర్ట్ అయితే పెట్టాలి. సో అందుకోసమే అది కూడా ఒక సెకండ్ రీజన్ అక్కడికి మూవ్ అయిపోతున్నాం. థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వరకు మనకు రానికి రూట్ కూడా సరిగా ఉంటుంది ఎండాకాలంలో. కానీ వానాకాలంలో మనం వచ్చినట్టయితే బండి ఈ విధంగా పోతే వెనక టైర్ ఇంకో సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 3 రీజన్స్ మెయిన్ రీజన్స్ కావచ్చు. ఇంక ఇవి కాకుండా ఇంకా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని కన్సిడర్ చేసి మన వర్క్షాప్ని ఓల్డ్ లొకేషన్ నుంచి వెళ్ళి కొత్త లొకేషన్కి అయితే మూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చిందనమాట. అంతేకాకుండా ఈ మూవింగ్ ప్రాసెస్లో మా ఎఫర్ట్ అయితే చాలా పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక 3-4 రోజులు వీడియోస్ ఆగిపోతాయి కావచ్చు. అలాగే మనం ఏ లొకేషన్కి అయితే మూవ్ చేయబోతున్నామో ఆ లొకేషన్లో ఇంకా కొద్దిగా మట్టి ఓపేయాలి. దాని మీద కూడా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికీ పెట్టిన పెట్టుబడి ఇంకా రికవర్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు, ఇంకా పెట్టుబడే ఉన్నది. ఈ 6-7 మంత్స్లో ఒక పెద్ద పెట్టుబడి అయితే అక్కడ పెట్టబోతున్నాం అన్నమాట ఆ మట్టి కోసమే. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పేసి మీ మీద హోప్స్ పెట్టుకొని ఇంకొక స్టెప్ వేసి ముందుకైతే వెళ్తున్నాం. ఒక వర్క్షాప్ని ఇంకొక దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. అక్కడ ఇంకా కొంచెం పెద్ద బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ జరగాల్సిన వర్క్ ఏంటంటే ఈ రోజు నైట్ మట్టి అయితే రాబోతుంది అనమాట. ఆ మట్టి వచ్చేసిన తర్వాత జాగలో పోసి దాన్ని తొవ్వ లెవెల్ చేసుకొని తర్వాత మన వర్క్షాప్ మూవింగ్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి. సో నైట్ కలుద్దాం. మాకున్న ల్యాండ్ లైన్ ఎట్లుంటాయి అంటే కొద్దిగా గమ్మతి ఉంటాయి. అంటే ఉన్నతాడ లోతు ఉంటుంది, లేకపోతే హైట్ ఉంటుంది, ఇట్లా గమ్మతి ఉంటాయి అనమాట. సో అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూరబండి పెట్టించేసి దీన్ని ఆల్రెడీ కొయ్యలు ఉన్నాయి కదా వాటిని అయితే లెవెల్ అయితే చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత దాని మీకెళ్ళి మొరం లారీలు వస్తాయి, మొరం పోపించుకొని దాన్ని ఇలా సన్నగా నేర్పాలి. అట్లా చేస్తే ఏంది బెనిఫిట్ అంటే మనకు వాన కొట్టినా కానీ బురద కాదన్నమాట. ఆ మొరం లేయర్ మీదనే మనం తిరిగినా కానీ దిగబడది. సో దానికోసం ఇప్పుడు ఆ కొయ్యలు అయితే నూకుతున్నాయి. ఇట్లా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత దీని మీకెళ్ళి మనం మొరం లేయర్ పోసుకొని దాన్ని లెవెల్ చేసుకోవాలి. సో మన స్టూడియో కోసం మట్టి పోయించినాం కదా, ఇప్పుడు నైట్ ఒకసారి వచ్చి చూద్దామని చెప్పేసి ఇక్కడికి రాగానే పెద్ద తేలు మామూలుగా లేదు, అది కడితే మాత్రం కథమే కావచ్చు. మీకు ఒకసారి చూపిస్తారండి. ఇగో నేను అటు ఇటు చూసుకోవడం ఒకసారి చూసాక కారు కూడా మెరిసింది, చిన్నం లేదు. అయ్యో కర్రే తేలు, మళ్ళా చాలా రోజులు అవుతుంది అసలు తేలు చూడక. సో ఏదైనా సరే దాన్ని చంపేస్తలేను, దీన్ని ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్ళగొడతా, పట్టెక్కడైనా దూరం అయితే వారేసి వస్తాం. ఇది చూడొచ్చు, ఇగో చిన్నం లేదు. ఇగో ఇక్కడ చూస్తుంది, కొండి లేపుతుందో రాలీస్ ఎత్తే మామూలుగా లేదు. ఇగో ఇక్కడ ఇంకో షీద్ ఎక్కువ లేనేలేదు. మనం అక్కడ మన వర్క్షాప్ దగ్గర పాత వర్క్షాప్ దగ్గర చూసినట్టయితే ఇంకా చాలా షీద్ ఉంటుంది. అక్కడైనా కనవాలి. చాలా రోజుల తర్వాత తేలు చూసిన నేను, మళ్ళీ పెద్దది. ఇంకా కర్రె తేలు ఉంది కదా, ఇది మళ్ళీ ఎర్ర తేలు డేంజర్ అంటారు. సో బాగా ముదిరిది, వేస్తే మాత్రం కథమే కావచ్చు. సో మాలు అయితే పట్టుకోతాడు, వాడేసి వస్తారు కదా అని. సో మొత్తానికి అయితే మొన్ననే మట్టి మొత్తం పడ్డది. ఆల్రెడీ మీరు ఫుటేజ్ చూసిరు కావచ్చు. నిన్న మొత్తం ఈ కనీలు అయితే వాతినాం. నార్మల్గా ఈ సిమెంట్ కనీలు ఉన్నాయి కదా, వీటిని వాతనికి మాకు అంత ఇబ్బంది కాలే. కానీ ఈ వెనక మీరు చూసినట్టయితే ఆ రాతి ఉన్నాయి కదా, ఆ రాతి తీసుకొచ్చి వాతడానికి మాకు ఫుల్ ఎఫర్ట్ అయితే పట్టింది. మన దొడ్డి ఆడు ఉంటుంది, ఆ దొడ్డిలోకి వెళ్ళి వీక్ వచ్చిన మా కనీలు, ఎందుకంటే అవి తవ్వకుంటాయి అనమాట. కొద్దిగా బందోబస్తు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ కనీలు అటు సైడ్ వాతినాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన దగ్గర జాలి ఉండే అక్కడి నుంచి తీసుకొచ్చింది. ఆ జాలి అయితే ఇప్పుడు దీని చుట్టూ ఫెన్సింగ్ లాగా వేసేస్తాం. ఇక ఇప్పుడు వచ్చేసి ఫెన్సింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసినాం. మీరు చూడొచ్చు జాలి అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్ ఉంది కదా, మన ఎంట్రన్స్. ఇప్పుడు వచ్చేసి మన వర్క్షాప్ ఎట్లుంటుంది అంటే కొంచెం పొడుగు ఉంటుంది. అదికి వచ్చేసి తోవ ఇట్లా పొడుగులు ఉంటుంది ఇట్లా అందాక.
ఇది వచ్చేసి మధ్యలో ఎంట్రన్స్, ఈ ట్రాక్టర్ వచ్చిన జాగా ఎంట్రన్స్ అనమాట. అది కూడా జాలి వస్తుంది, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే గుంజుకుంటూ కట్టాలి. మొత్తం జాలి కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీన్ నెట్ ఉంది మన దగ్గర, ఆ గ్రీన్ నెట్ కూడా కట్టాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే జాలి అయితే గుంజుకుంటూ కట్టేద్దాం. సో మొత్తానికి దగ్గర ఒక 50% ఫెన్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడవచ్చు ఆ ట్రాక్టర్ కాడ నుంచి స్టార్ట్ చేసి ఇటు ఈ మూల, ఇక్కడ నుంచి ఈ మూల దాకా అయితే అయిపోయింది అనమాట. ఇటుదికి అంతా వర్షం ఉంది కదా, అదంతా కట్టాలి. ఇప్పుడు అడిది కడితే అయిపోతుంది. అక్కడ మనం కట్టిన దానికి ఇక్కడ దానికి నాకు కొద్దిగా షెడ్ కూడా కొంచెం పెద్ద అనిపిస్తుంది. ఈ ఏరియా అక్కడ కొద్దిగా తక్కువ ఉంటుండే, పొడుగులయ్యే వరకు పెద్ద అనిపిస్తుందేమో. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చిన్న లంచ్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం, ఆ తర్వాత కంటిన్యూ చేస్తాం. లంచ్ బ్రేక్ తర్వాత డింపిగా టైసన్ గారు ఇద్దరు వస్తారు. దాని గుంజుకుంటే టకాటకా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తీయబోతుంది మొత్తం చేసి పారేసింది, మాడుతుంది. మార్నింగ్ నుంచి చూస్తూనే ఎవరు కావచ్చు, జాలి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ పర్ద అయితే కడుతున్నాం. సేమ్ దీన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇట్లా సరౌండింగ్ అయితే తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇక్కడ దాకా వచ్చింది. దానికి కావాల్సిన ముక్క మన దగ్గర ఇంకున్నది. సో ఈ పార్ట్ కంప్లీట్ చేసి ఒక గేట్ పెట్టేసినామంటే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే నిజంగా ఒక రూమ్ లెక్క ఉంది కదా, దీని లోపలికి ఏం సామాన్ పెట్టుకున్నా సరే ఒక చిన్న కెమెరా తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. బందోబస్తు అయిపోయింది. ఇది ఆల్రెడీ మాస్టర్ పేరు మీద తేజాడు అయితే కడుతుండు, అట్లా లాస్ట్ టైసన్ గారు కడుతుండు. సో ఇంతవరకు కంప్లీట్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఇక మొత్తం సామాన్ అంతా ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ వానాకాలం వెళ్ళిపోయేదాకా కురుస్తుంది. ఒక వాన కొడితే ఇక్కడ మాకు ఇక్కడ నీళ్ళు ఆగినట్టు కనిపిస్తే ఇదే మట్టిని అటు ఇటు నేర్పుకుంటాం, ఏ టెన్షన్ ఉండదు. ఇక ఎస్టర్డే వచ్చేసి మీరు చూసిరు కావచ్చు, జాలి కట్టడం అయిపోయింది. అట్లనే గ్రీన్ మ్యాట్ ఉండే కదా, దాన్ని కూడా నేను స్టార్ట్ చేసినాం. కాకపోతే మొత్తం కంప్లీట్ కాలేదు. ఇటు సైడ్ పోర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను మీకు చూపించిన చీకలో సరిగా అనిపించిందో లేదో. ఈ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే, ఆ పక్క కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎక్కడ మిగిలిందంటే ఈ ఏరియా కొద్దిగా మిగిలింది. దీన్ని మొత్తం స్టిచ్లు వేసుకోవాలి. ఇక్కడ మనం ఒక గేట్ లాంటిది అయితే తయారు చేసుకోవాలన్నమాట. అలాగే ఈ రెండు పరదల్ని కలిపిన దగ్గర కూడా గ్యాప్ వస్తుంది, దీన్ని కూడా క్లోజ్ చేసేయాలి. ఇట్లా క్లోజ్ చేసేసినట్టయితే మనకు కొంచెం సెక్యూర్గా ఉంటుంది అనమాట. మేము ఏమనుకుంటున్నామంటే అటు సైడ్ ఏరియా కొద్దిగా హైట్ ఉంది, ఆ ఏరియాలో సామాన్కి ఇట్లా పెట్టుకోనికి మొత్తం ఇట్లా ఏమైనా వేయాలి గుడిచెలాగా, ఏదైనా వర్షం వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ తడవకుండా. అంతేకాకుండా ఇటు సైడ్ ఏరియా వచ్చేసి ఏమైనా వర్క్ చేసుకోవడానికి అన్నట్టుగా అనుకుంటున్నాం. సో దాని తగ్గట్టు ఇక్కడ ఎండ కొట్టకుండా కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇంకా చాలా వర్క్ ఉంది. ఇప్పుడు బౌండరీ లాంటిది అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అవన్నీ మనం సెట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి సామాన్ అయితే మూవ్ చేసుకోవాలి. డైరెక్ట్ సామాన్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం అనుకోండి, మళ్ళీ ఆగమైపోతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడబెట్టాలని అనుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ మొత్తం ప్రాపర్గా క్రియేట్ చేసుకొని తర్వాత ఇక్కడ రావాల్సిన సామాన్ తీసుకొని రావాలి. ఫైనల్గా సీసీటీవీ కెమెరా ఇక్కడ పెట్టేస్తే ఒక టెన్షన్ వెళ్ళిపోతుంది. సో చూద్దాం ఈరోజు వర్క్ ఎంత వర్క్ అవుతుంది, మొత్తం ఈరోజు షిఫ్ట్ అవుతా లేదా అని చెప్పేసి. మనము 24 hours 24 డిస్ట్రిక్ట్స్ చేసిన తర్వాత ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కవర్ చేసి స్టార్ట్ చేసినాం కదా. అప్పుడు ఏ డిస్ట్రిక్ట్ కవర్ చేసినా సరే మనం చెట్లకు ఒక్కొక్క నర్సరీకి పోవాల్సిన అవసరం లేకుండా ఉండాలని అప్పుడే ఒక 10 రకాల మొక్కలు అయితే తీసుకొచ్చి పెట్టినాం అనమాట. దానిమ్మ కావచ్చు, నిమ్మ కావచ్చు, మామిడి అవన్నీ తీసుకొచ్చి పెట్టినాం. ఆల్రెడీ మనం కరీంనగర్ వరంగల్ తిరిగినందుకు ఒక కొబ్బరి చెట్టు, ఒక అరటి చెట్టు అయితే పెట్టినాం. సో వీటిని కూడా అట్లే తిరిగినప్పుడల్లా పెడదాం అనుకున్నాం, కానీ వాటిపైన మీ సపోర్ట్ రాకపోవడం వల్ల అదే విధంగా ఆపేసినాం. సో ఈ చెట్లన్నీ అదే విధంగా ఉన్నాయి. ఇప్పటిదాకా అయితే సర్వైవ్ అయినాయి, ఖరాబ్ అయిపోతాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లాగో కొత్త స్టూడియోకి షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి వీటిని తీసుకెళ్ళి అయితే అక్కడ పెడదాం. సో కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ మీరు చూడొచ్చు, మనం స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు దీనికి నిమ్మకాయలు కాసినుండే చిన్నగా రాలిపోయినాయి, కాకపోతే సరిపోలే కావచ్చు ఆ కుండీలో ఉండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే దానిమ్మ చెట్టు కూడా పువ్వు అయితే వచ్చిందనమాట. సో ఈరోజు ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక జామ చెట్టు, మన మామిడి చెట్టు, ఇంకోటి ఏంటిది మన అల్లనే రెడవంటి చెట్టు, ఈ మూడు అయితే పెడుతున్నాం. ఇవి పెద్ద పెరుగుతాయి అనమాట, మనకు నీడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ మూడింటిని అయితే ప్లేస్ చేస్తున్నాం. మిగతా నిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు అవన్నీ చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కడ పెట్టినా సరే లోపల. సో వీటిని ఒక హద్దు సైడ్ పెడదాం. ఒక సైడ్ ఎంత తొందరగా పెడితే అంత తొందరగా పెరుగుతూ ఉంటే మనకు నీడ వస్తుంది. సో ఈ మూడింటిని అయితే తీసుకోవాలి. కొత్త వర్క్షాప్ దగ్గర ఫస్ట్ చెట్టు అల్లనేరేడు చెట్టు అయితే పెడుతున్నా. ఇది ఎన్ని రోజులు కాస్తుంది, ఏం కథ, దీని నీడకి ఎప్పుడు వీడియో తీస్తామని చెప్పేసి ఆ కాలమే నిర్ణయించాలి. సో ఇక్కడైతే పెట్టేస్తున్నా ప్రజెంట్. ఇటు నీడ వస్తుంది, ఇది ఎప్పుడు కాస్తుంది, ఎప్పుడు తీస్తామో ఇక దేవుని కెరక. సో ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాం. మనకు మెయిన్ నీడ కోసం, నీడ వస్తుంది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో కాస్తే
పిల్లలు కానీ పక్షులు కానీ ఎవరైనా తినే ఛాన్స్ ఉంటుంది. ఎవరు తిన్నా సరే నో ప్రాబ్లం, మనకు నీడ్ ఉంటుంది అరిపాక అంతే. ఇన్ని చెట్లు పోతున్నాయి, మనం ఈ చెట్లు పెట్టుకున్నాం ఏమవుతుంది దివ్యా పెట్టేస్తున్నా విత్ కట్టెతో సహా అట్లనే పెట్టేస్తుంది. ఎన్ని రోజులు అయితే దీన్ని తీసుకొచ్చి నన్ను ఎప్పుడు పెడతారా అని చూస్తుంది కావచ్చు. ఇది ఎండిపోతుంది ఆల్రెడీ మీది నుంచి. సో మొత్తానికి అయితే ఇవాళ టైం వచ్చిందనమాట. దీనికి కొన్ని ఆకులు ఉన్నాయి, లెక్క పెడితే 10-15 ఆకులు ఉంటాయి కావచ్చు. ఆ ఆకులకే మీరు చూడచ్చు కొద్దిగా నీడని అవుతుంది ఇక్కడ. ఇదే ఒక పెద్ద చెట్టు అయితే ఫుల్ నీడు ఉంటుంది, ఇక టెన్షన్ ఉంటుంది. సో విజయవంతంగా మనం తీసుకొచ్చిన 3 చెట్లు అయితే పెట్టేసినాం. ఇవి కాకుండా ఇంకా 50 చెట్లు పెట్టాలి. సో వీటికైతే ఫస్ట్ నీళ్ళు పోసుకుందాం. సో మొత్తానికి మన కొత్త వర్క్షాప్ దగ్గర మొత్తం చెట్లు పెట్టే కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, అక్కడ వచ్చేసి ఒక అల్లనేరేడు చెట్టు, ఇక్కడ ఒక యాప చెట్టు, అక్కడ ఒక మామిడి చెట్టు, అక్కడ ఒక యాప చెట్టు, మొత్తం ఈ విధంగా సెట్ అయితే చేసినాం అనమాట. ఇవన్నీ ఉడిపండి ఎందుకు పెట్టినామంటే మీరు ఇక్కడ కింద చూడొచ్చు, చిన్న చెట్టు ఉన్నందుకు ఇక్కడ మొత్తం మనకు నీడ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ వర్క్షాప్ దగ్గర రేపు ఏదైనా చెట్లు పెరిగిన తర్వాత ఇక్కడ వర్క్ చేసుకోవాలనుకుంటే మొత్తం నీడనే ఉంటుంది అనమాట. సో మన తుమ్మ చెట్టు నీడుంది కానీ మొత్తం అటు సైడే ఉంది. ఈ విధంగా కొత్త వర్క్షాప్ దగ్గర వర్క్ అయితే అవుతుంది. మొత్తం సమానంతా షిఫ్ట్ చేసి ఇక్కడ మనం వర్క్ స్టార్ట్ చేసేదాకా ఈ వీడియో నడుస్తూనే ఉంటుంది. ఇక చెట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు నీడతో అయితే ఇక ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే సెక్యూరిటీ అనమాట. మేము లోపల సామాన్ పెట్టుకొని మొత్తం తయారు చేసుకున్నాం, కానీ బయట ఏం వేసుకున్నా సరే అది ఉండకపోవచ్చు. అందుకే బయట కోసం కూడా కొద్దిగా సెక్యూరిటీ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు కనీలు అయితే వాతుకోబోతున్నాం. కనీలు వాతుకున్న తర్వాత మన దగ్గర తీగ ఉన్నది, ముళ్ళతీగ. ఆ ముళ్ళతీగ తెచ్చేయాలి. ఇప్పుడు ఇది ఎందుకంటే కొంచెం అంటే మన దగ్గర 100 ఫీట్ స్టేప్ ఉంది. మన దగ్గర కనీలు 9 ఉన్నాయి. సో ఎన్ని ఫీట్లకు ఎన్ని వేసుకుంటే ఆ 9 కనీలలో అయిపోతుంది అనేది చూసుకోవాలన్నట్టు. ఎస్టర్డే మనం చెట్టు పెట్టినాం కదా, మీరు చూసే ఉండొచ్చు. అటు సైడ్ అల్లనేరేడు చెట్టు పెట్టినాం, ఇక్కడ యాప చెట్టు పెట్టినాం, అక్కడ కూడా ఒక యాప చెట్టు ఉండే. సో సైడ్ జావాళ్ళు అబ్జెక్షన్ అయితే చెప్పారు అనమాట. ఏంటిదంటే ఎండ పడది పంట ఖరాబ్ అవుతుందేమో అని చెప్పేసి అబ్జెక్షన్ చెప్పారు. నాకు అది రీజనబుల్ అనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎండ వస్తుంది మనకు. సో ఇక్కడ సైడ్ ఎండ వచ్చేసి మనకు 10-10:30 వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. నీడ మీరు చూడొచ్చు చాలా ఎక్కడ ఉన్నదో. ఇక ఒడ్డు మీద ఎందుకు లేనట్టుగా వాళ్ళు చెప్పి మనం కూడా ఎందుకు తీలోళ్ళు అని చెప్పేసి తీసేసినాం. నార్మల్గా పండ్ల చెట్లు అయితే పెట్టినాం. అక్కడ సపోర్ట్ వచ్చింది, ఇక్కడ దానిమ్మ పెట్టినాం, అట్లా లాస్ట్కి నిమ్మ చెట్టు అయితే పెట్టినాం. సో సైడ్లో మనకు కూడా గొడవ ఉండదు. సో అందుకే యాప చెట్లు తీసేసినాం. ఇక యాప చెట్లు తీసేసి ఏం చేస్తున్నామంటే సంటలో పెడతాం. సంటలో పెట్టినట్టయితే వాళ్ళకు కూడా నీడు రాదు, మనకు నీడు ఉంటుంది. అలాగే అటు సైడ్ కూడా మనదే కాబట్టి ఇంకొక చెట్టు వచ్చేసి గీ ఏరియాలో పెడతాం. ఒకవేళ పెరిగినా కానీ మనకు అటు సైడ్ నీడు వస్తుంది. సో 2 రకాలు ఉపయోగపడుతుంది. సో వీటిని తీసి ఇక్కడ ప్లేస్ చేద్దాం ఇక వేరే దగ్గర. ఎవరెక్కువ అన్నారు నేను అన్నేమన్నారంటే ట్రాక్టర్ తెమ్మన్నారు. ట్రాక్టర్ తెచ్చి డబ్బా ఉల్టా పెట్టమన్నారు. పెట్టి ట్రాక్టర్ ఓన్లీ ఇంజన్ తెమ్మన్నారు. అవి తినే వెళ్ళినాయి, ఇట్లా వీటికి వెళ్ళినాయి. కానీ మనం డబుల్ మనీ. సో ఇక్కడ నుంచి అన్ని షిఫ్ట్ చేసుకోబోతున్నాం కదా. ఫైనల్గా కనీలు ఫెన్సింగ్ కూడా తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక కనీ వచ్చేసి 400-500 ఉంటుంది. అవి కొనుక్కొచ్చే అంత లేదు. 7-8 కనీలు ఉండే, వీటిని తీసుకోబోతున్నాం. ఫెన్సింగ్ కూడా ఇక్కడే తెప్పుకొని పోయి అక్కడనైతే చేస్తున్నాం అనమాట. సో అదే ప్రాసెస్లో ఈరోజు ఉన్నాం. పట్రా బాలరాజు పట్టా ఏమి కూరేది నువ్వు అట్రా కూడా మిస్ అవుతున్నామన్నా. ఎంత ఫోన్ చేసినా లావాడతలేరు. పని ఫోన్ చేస్తే లావాడుతుంది. పని ఎట్లా తప్పుతుంది అని చూస్తాం. ముచ్చట ఎపిసోడ్ కావాలి కాదన్నా. అదే
చూడాలి నేను ఇట్లా వచ్చి ఇట్లా సిమెంట్ పూసుకొని వచ్చినావు కదా, సిమెంట్ పూసుకొని రాలే, సిమెంట్ పూసుకొని పూసుకోలే. అప్పుడు అన్న కెమెరా పెట్టినాక ఇట్లా ఇట్లా పెట్టి చెప్దాం అనుకున్నా ఏదో చెప్దాం చెప్పరే కమ్ముని పోయినావు. ఏదిరా చూపి కూసుకుపోయింది ఇది క్లోజ్ పెట్టా నాకు కత్తం శేఖర్ కొంచెం సిమెంట్ కట్ట తాకిందా మనది కట్ట తాకిందా లేకపోతే బకెట్ ఇగో నాకు కూడా కూర్చుందిరా ఇగో కూర్చుని ఎట్లా కొట్టిన అనుకున్నా ఏం వేసిండు డబ్బా. గెలకలే నేను గెలకలే ఒక డైలాగ్ చెప్దాం అనుకున్నా అన్న కెమెరా పెట్టాను చూలే కోపం వచ్చి కొట్టిండు. అదే అది పని చేస్తున్నాం కోపం రాయిగా ఎందుకు బుద్ధి పెడతావు అది కాదురా అసలు ఈడు ఏంది ఈయన గెటప్ ఏంది ఈయన కాస్ట్యూమ్ ఏంది అని కొట్టుడేంది అప్పుడు నేను కూడా ట్రాక్టర్లో ఎక్కించడం. మన వర్క్ షాప్ షిఫ్ట్ చేయబట్టి దగ్గర వారం రోజులు అవుతుందో 5 రోజులు అవుతుందో ఇలా లాస్ట్ డే అనుకుంటున్నా. ఇక్కడ నుంచి సామాన్ మొత్తం షిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం ఇక. ఎందుకంటే నిన్న అక్కడ మొత్తం ఒక గుడిసె లాంటివి రెడీ అయింది అనమాట. సో ఇప్పుడు ఈ సామాన్ తీసుకుని అలా పెట్టచ్చు. దానికోసం మెయిన్ ఇన్ని రోజులు ఆగింది. సో ఇక్కడ ఏముండదు, ఇదంతా తీసుకోపోతాం ఇలా. ఫిక్సర్ కాబట్టి ఈ పరదా ఈ ఫెన్సింగ్ అంతా తీసుకోపోతాం ఇక్కడ నుంచి ఇక. సో ఓవరాల్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతాం. ఇక్కడికి ఎప్పుడు వస్తామంటే ఏదైనా స్పెషల్గా ఏదైనా వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో టైంలో అయితే ఇక్కడికి వస్తాం. ఇది కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది. సో ఇక నామినేషన్ లేకుండా మొత్తం చదువుకోపోదాం అనుకుంటున్నాం. అదే పనిలో ఇక మొత్తం అక్కడ చదివిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లుండే. ఈ మట్టి పాత్ర ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయరు. ఫస్ట్ మనం బెండకాయ చేపల పులుసు చేసినప్పుడు కొన్నాం ఇది. ఇంకా ఉంది మన దగ్గర బెండకాయ చేపల పులుసా. నువ్వు తినవేరా చేపలు ఆడ కుండనా? కుండ కాదు అది, కుండ అంటారు దాన్ని. చేపలు ఉన్నాయని చూస్తుండే చేపలే అదే మరి మట్టి పాత్ర. సో మొత్తానికి అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక కొత్త వర్క్షాప్ దగ్గరికి అయితే తీసుకొని పోతున్నాం. మీరు కూడా చెనిక సామాన్ మన సామాన్ షిఫ్ట్ ఇంటూ న్యూ స్టూడియో. సో మొత్తానికి అక్కడ సెట్ అయిపోయినట్టే. అంటే మనం కట్టిన ఫ్రేమ్కి వానకాయుధం అయితే సెట్ చేయాలి. ఆ వానకాయుధం సెట్ చేద్దాం. ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే బయట ఉన్న సామాన్ అయితే పట్టుకోతున్నాం అనమాట. ఈవెన్ మనం ఇంతకుముందు ఒకసారి ఏం చేసినామంటే బాదం పాలు డ్రింకింగ్ ఛాలెంజ్ చేసినాం కదా, దానికి సంబంధించిన సీసాలు కూడా మేము బారేసుకోవాలి కానీ యూజ్ అవుతాయి అని. ఇగో దీంట్లో అవే ఉంటాయి సీసాలు. అలాగే హోలీ స్టాష్, దీనికి దగ్గర 20,000 25,000 ఖర్చు అయింది. తీసింది అంతా 2 వీడియోలు 3 వీడియోలు తీసినాం అంతే. టోటల్ లాస్ అంటే లాస్, ఘోరంగా లాస్. 20,000 మాలేమో తీసుకొచ్చినాం, అంతా జనరేట్ అయింది. ఒక 5-6 వేలు కూడా వచ్చినాయో లేదు ఆ వీడియో పైన, వేస్ట్ అయిపోయింది అదంతా. సో ఆ విధంగా ఇంకా చాలా జరుగుతూనే ఉంటాయి. ఓవరాల్ మీకు ఏదో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే సామాన్ అయితే అక్కడ షిఫ్ట్ చేసుకుంటున్నాం. చలో ఈ బండిని కూడా పట్టుకపోవాలి ఎట్లా చేసి. అదే అబ్బులేంది, ఆ టైర్ ఎక్కిచ్చేసి అటే పట్టుకుపోతాం. ఇక్కడ ఏముండదు ఇక, ట్రాక్టర్ పోతుంది, బండి పోతుంది, మన ఓమ్ని పోతుంది, ఆ బండి పోతుంది, పైప్ పోతాయి, అన్నీ పోతాయి. ఓవరాల్గా ఇక్కడ ఓన్లీ ఎంటీ జాగా ఉంటుంది. మనకి ఏదైనా వీడియో తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి వీడియో తీసుకుంటాం అంతేగా. ఈ ఒక్క పంట ఆగుతుంది, ఎందుకంటే పొక్కలు తీసినాయి కదా, ఆ పొక్కలు ఊడిపేస్తాం. ఆ పొక్కలు కొంచెం అనగాలన్నమాట. డైరెక్ట్ పొలం వేసినట్టయితే ట్రాక్టర్ దిగబడుతుంది. అందుకే ఈసారి కూడిపేసి ఆపుతాం కొద్దిగా. మనం ఒకసారి వాటర్ వాగుల గోపురం ఇడిసెట్టినాం కదా, దానికోసం తయారు చేసిన సెటప్ ఇంకా అదే విధంగా బాగా వస్తుంది. ఆ రోజు ఎంతసేపు తయారు చేసినా మంచిగా తలాడకుండా ఆ సెటప్ అయితే అట్నే ఉంది. ఇంకా ఇంకేమేమో ఉన్నాయి. ఇదిగో మనం అప్పుడు గ్యాస్ కొరత ఉంది అన్నప్పుడు తయారు చేసిన పొయ్యి అదే విధంగా ఉంది. దీన్ని వాడే లేదు, వాడాలి. ఇగో పెయింట్ అని ఎడతారు గారు, ఫుల్ ఉండాల. సో మొత్తానికి వారం రోజులు పట్టింది మన వర్క్షాప్ని పాత లొకేషన్ నుంచి కొత్త లొకేషన్ తీసుకురావడానికి. ఇప్పుడు మన పాత లొకేషన్లో ఒక కట్టె పూల కూడా లేదు. ఎవ్రీథింగ్ టోటల్గా ఇక్కడికైతే షిఫ్ట్ అయితే చేసేసినాం అనమాట. మెయిన్గా ఏంటిదంటే ఇక్కడ ఉన్న వర్షాన్ని బట్టి, అలాగే కరెంటుని బట్టి, అలాగే ఇక అన్నీ కొన్ని పారామీటర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి అయితే తీసుకురావాల్సి వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడు మనం వీడియో తీసుకోబోయే ప్లేసెస్ వచ్చేసి ఏంటంటే, మీరు ఇక్కడ చూడొచ్చు ట్రాక్టర్ పెట్టింది కదా, ఈ ఏరియా మొత్తం వీడియోస్ తీసుకోవచ్చు. స్పెషల్గా దీనికోసం ఇక్కడ మట్టి పంపించడం మీరు చూసిరు కావచ్చు. చాలా ఖర్చు అయింది. ఇప్పటికే డౌన్లో ఉన్నా అంటే ఇంకా మొత్తం కూరుకుపోతున్నా. మరి ఎప్పుడు పైకి వెళ్తానేమో చూడాలి. అటు సైడ్ ఏరియా ఉంది కదా, అది కూడా మనదే.
దాన్ని ఇప్పుడు వీడియోస్కి అయితే వాడబోతున్నాం అనమాట. ఈ ఏరియాలో కొద్దిగా గడ్డి పెంచాం, అది ఇది మంచిగా ఇలా గ్రీనరీగా సెట్ చేద్దాం. ఎట్లాంటిది ఒక ఫామ్ హౌస్ లెక్క ఉండాలి. హౌస్ ఉండదు అంతే, ఫామ్ ఉంటుంది అనమాట, ఫామ్ హౌస్. సో అలాగే ఆ ఏరియా వచ్చేసి మనకి ఏదైనా పెద్ద పెద్ద వీడియోలు తీసుకోవడానికి దాన్ని అయితే వాడతాం. ఇప్పుడు ఒక 6 months అట్లా మనం ఇక్కడ సర్వైవ్ అయినట్టయితే మనకు అర్థమవుతుంది అసలు మనకి ఎంత జాగా సరిపోతుంది అని చెప్పేసి. దాన్ని బట్టి ఆ పాత లొకేషన్ కూడా వాడదామా లేకపోతే దాన్ని దున్నేసి పొలం చేద్దామా అని చెప్పేసి ఆలోచించాలి. దాని తర్వాత అయితే చూద్దాము. అలా ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా చెట్లు పెట్టినాం, మీరు చూసిరు కావచ్చు. ఆల్రెడీ ఇడికి పెట్టిన చెట్లు ఆ సైడ్ జాగాలో ఆబ్జెక్షన్ చేస్తే తీసి మళ్ళీ మధ్యలో పెట్టినాం, ప్లేసులు చేంజ్ చేసినాం. ఇంకా రకరకాలుగా మొత్తం చేంజ్మెంట్స్ చేసుకుంటా 1 week అయితే పట్టింది. వారం రోజుల నుంచి వీడియోస్ చక్కగా తీయలేదు, ఏదో అట్లా నడుచుకుంటూ పోయిందనమాట. సో ఫైనల్గా అటు సైడ్ మీరు చూసినట్టయితే తవ్వక ఫెన్సింగ్ కూడా వేసేసినాం. నార్మల్గా జాలి కాకుండా జస్ట్ ఒక తీగే అక్కడి నుంచి తీసుకొచ్చింది ఉత్తగా ఎందుకు చూడు అని చెప్పేసి దాన్ని అయితే అడిగి కన్వర్ట్ చేసేసినాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం పెట్టిన చెట్లు ఒక్కొక్క దాని గురించి చెప్తా. ఒక 4 యాప చెట్లు పెట్టినాం, ఒక జామ చెట్టు పెట్టినాం, ఒక సపోటా, ఒక మామిడి, ఒక దానిమ్మ, ఒక నిమ్మ, ఒక పనస, ఒక లక్ష్మణ ఫల్, ఒక అంజీర్, ఇంకోటి ఏంటిది ఒక అల్లనేరేడు చెట్టు, అవైతే పెట్టినాం అనమాట. అక్కడ మనం పెట్టిన కరీంనగర్ అలాగే వరంగల్కి సంబంధించిన కొబ్బరి చెట్టు, అరటి చెట్టు ఉన్నాయి. వాటిని కూడా తీసుకొచ్చి ఒక ప్రాపర్ ప్లేస్ అనుకుని ఇక్కడ పెడదాము. అంతేకాకుండా అక్కడ ఒకటి రామశిల్పక ఫండ్ అంటారు, మీలో ఎంతమంది తెలుసా కామెంట్ ఏరి, దాన్ని కూడా పెట్టినాం. దాన్ని కూడా తీసుకొచ్చి ఇది ఇక్కడనే ప్లాంట్ అయితే చేయాలన్నమాట. సో ఇప్పుడు వర్క్షాప్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు చూడొచ్చు, ఒక ఎండ్కి అయితే వేసినాం అనమాట. యాక్చువల్గా ఇడికి మూతి ఉండదు. ఇడికి ఎందుకు మూతి పెట్టినామంటే ఇక మనకున్న ఏరియా అట్లుంది. అడికి దొడ్డి గోడలు ఉన్నాయి, ఆ దొడ్డి గోడలను ఎందుకు ఇడిసపెట్టడం అని చెప్పేసి ఆ గోడల్ని ఒక అద్దె లెక్క తీసుకొని ఇడికి అయితే క్రియేట్ చేసినాం అనమాట. మనకు అక్కడ ఉన్న జాలికి అక్కడ ఉన్న బట్టకి సన్నగా అయితే క్రియేట్ అయింది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ చెట్టు దాకా వస్తుంది. ఇప్పుడు నిలబడ కదా ఇక్కడ దాకా వస్తుంది. ఇంకో 4 కాయలు ఎక్స్ట్రా, ఒక జాలి, కొద్దిగా బట్ట తీసుకొచ్చినామంటే ఇడికి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో ఇప్పటికైతే సరిపోతలేదు, చూద్దాం. ఇప్పటికి ఎక్స్టెండ్ చేసేంత కూడా లేదు, చూద్దాం రేపు. సో వర్క్షాప్లోకి ఎంటర్ అయిపోయినట్టయితే స్టార్టింగ్లోనే మీరు చూడొచ్చు బజరంగ బలి. నేను చెప్పినా కదా ఆల్రెడీ మీరు వీడియో చూసే కావచ్చు. ఓపెన్ జిమ్ అప్పుడు తీసుకొచ్చినాం మనము, ఉత్తానే ఉండే మన దగ్గర. సో ఇక్కడైతే ప్లేస్ చేసేసాం అనమాట. అలాగే మెయిన్ ఇక్కడ ఏం పెట్టినా సరే సెక్యూర్ ఉండాలని చెప్పేసి సీసీటీవీని అదే కట్టెకే వీక్ వచ్చి ఇక్కడ సెట్ అయితే చేసినాం అనమాట. సో ఇది ఉన్నట్టయితే ఒక మనిషి ఉన్నట్టేగా. సో మొత్తానికి అంతా మీరు చూస్తున్నారు వీడియోలో స్టార్టింగ్ నుంచి ఏం చేస్తున్నాం అని చెప్పేసి. లోపలికి వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇడికి వచ్చేసి మొత్తం డంప్ యార్డ్ లెక్క అయిపోయింది. ఇప్పుడు లోపల ఏదైనా వీడియో తీసుకుందామంటే అసలు ఏం జాగ లేకుండా అయిపోయింది. ఇక్కడ ఏదైనా వెల్డింగ్ దీనికి వాడదాం అనుకున్నాం కానీ అటు కూడా ప్యాక్ అయిపోయింది. సో దీన్ని కంపల్సరీగా ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది కావచ్చు. ఆ తర్వాత మీరు చూసినట్టయితే మొత్తం నిండింది. అక్కడికి వచ్చేసి 2 రూమ్లు అయితే క్రియేట్ చేసినాం, కట్టెలతోటి, తాళ్ళతోటి, అలాగే వానకాయలతో అయితే ఆ విధంగా క్రియేట్ చేసినాం అనమాట. ఇప్పుడు ఉన్న సామాన్ అంతా అందులోనే ఉంది. అందులో నుంచి సామాన్ డివైడ్ చేసేయాలి. ఇందులో మనకు కుకింగ్ ప్లస్ డెకరేషన్ ఐటమ్స్ అట్లా, అలాగే ఇంకొంచెం ఏదైనా చిన్న రూమ్ వేస్తే దానిలో వెల్డింగ్ సామాన్ అట్లా అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకొకటైనా 2 రూమ్లు వస్తాయి. అక్కడ మనకు మంచి క్రియేట్ చేసుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా బందోబస్తు మంచి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక దేనికైనా యూజ్ అవుతుంది. వర్షం వచ్చినప్పుడు దాని కింద కూర్చొని ఇప్పుడు ఇంత చేసినాం కదా, వాన వస్తే మాకు కూడా ప్లేస్ లేదు. అయితే చెట్టు కింద కురకాలి, లేకపోతే ఆ గుడిసెల కురకాలి. ఆ గుడిసెలు అసలు జానే లేదు, మీకు చూపిస్తారు. మొత్తం ప్యాక్ అయిపోయింది. మట్టి ఓపించినాడు, ఒక కుప్ప ఎక్స్ట్రా ఓపించిన, ఎందుకైనా సరే మనకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. కుప్ప చాలా యూజ్ అవుతుంది మాకు, కొద్ది రోజులు ఇది ఖతం అయిపోతుంది. సో ఇది వచ్చేసి రూమ్ అనమాట. చాలా బాగా క్రియేట్ అయింది. వర్షం వచ్చినట్టయితే దీంట్లో ఉన్నట్టయితే ఒక సుక్క కూడా మనమే పడ్డది. అలాగే సైడ్ నుంచి మీదికి వచ్చే వాటర్ సైడ్లో గారుతాయి కదా, లోపలికి రాకుండా చుట్టూ మొత్తం మట్టితో అయితే పోసినాం అనమాట. ఈ గద్దె కనిపిస్తుంది కదా, దీన్ని చుట్టూ పోతున్నాం. సో ఇదైతే ఇప్పటికి పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే ఫుల్ గాలి వచ్చి గాలి మొత్తం ఇలా జోరితే లేచిపోతుందా ఏమవుతుందా అని చెప్పేసి ఒక వర్షం ఒక గాలిని చూస్తే మనకు అర్థమవుతుంది. సో దీన్ని కూడా క్రియేట్ చేసేది ఉండే. దీన్ని ఎందుకు ఆపినాము అంటే ఒక బ్యానర్ వచ్చేది ఉందన్నమాట. ఈ కవర్లు వాడినట్టయితే మనకు ఒకటి 5,000 6,000. సో ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మనకు తెలిసిన ఒకళ్ళు బ్యానర్స్ చేసి ఉంటారు కదా అడ్వర్టైజ్మెంట్, ఆ బ్యానర్ ఇస్తా అన్నారు. సో దాంతో నడిపిద్దామని చెప్పేసి దీన్ని ఆపినాం. సో అది వచ్చిన తర్వాత దానిలో ఏమైనా మిగిలితే ఇంకొకటి చిన్న రూమ్ వేస్తాం, దాంట్లో వేరే సామాన్ పెట్టుకోనికి అవుతుంది. సో ఓవరాల్గా ఈ విధంగా అయితే మన వర్క్షాప్ అయితే షిఫ్ట్ అయిపోయింది గాయస్. మీరు అటు సైడ్ చూడొచ్చు. సో మెయిన్గా ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఈ రోజు వర్షం పడేటట్టు ఉంది. వర్షం పడితే ఇక్కడ ఏంటి పరిస్థితి అని చెప్పేసి మాకు అర్థమవుతుంది. తర్వాత ఇందులో ఏం చేంజ్మెంట్స్ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి మాకు అర్థమవుతుంది అనమాట. సో మొత్తానికైతే ఇది మీరు ఒకసారి మొత్తం లుక్ వేసుకోండి, మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం.
చూసిరు కదా గైస్, ఇది మన న్యూ లొకేషన్ అన్నమాట. సో వేరే వీడియోలో కూడా నేను చెప్పిన మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది, ఏదో కొత్త లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు అని చెప్పేసి. అందుకే వర్క్షాప్ టూర్ పెట్టరు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సో మొత్తానికి ఇదన్నమాట మన న్యూ వర్క్షాప్ ప్లేస్. సో ఇప్పటి నుంచే మనం డిఫరెంట్ వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ ఈ 1 వీక్ నుంచి ఎప్పుడైతే మనం వర్క్షాప్ని ట్రాన్స్ఫర్ చేసి స్టార్ట్ చేసినామో అప్పటి నుంచే టీంలో కూడా చక్కగా వస్తలేరు. ఒకడొత్తలేడు ఎవ్రీ టైం 4 మేము ఉంటున్నాం అంతే. సో ఇకపై నుంచి దాన్ని ఇక ఓవర్కమ్ చేసి మంచి ఇంకా డిఫరెంట్ వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మనకు అనుకున్న లొకేషన్ వచ్చింది, అనుకున్నట్టుగా పవర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా అయితే ఉందన్నమాట. సో ఇదంతా మీ సపోర్ట్ అనుకోవచ్చు. మీ సపోర్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంతగానం ఎఫర్ట్ పెట్టి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ కొత్త లొకేషన్లో ఇంత ఖర్చు పెట్టి ఇదంతా మనం షిఫ్ట్ చేసాం అనమాట. దాన్ని బట్టి మీ సపోర్ట్ అయితే ఉండాలి. మరి చూద్దాం ఎలా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. I know